భారతదేశంలోని హిందూ బంధువులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈరోజు దేశ ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య భవ్య మందిర నిర్మాణం పూర్తి కావడం, అదేవిధంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని, ప్రాణప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో రాజకీయ నాయకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి భక్తులకు భజన్లు, అదేవిధంగా అక్కడ ఉన్న కార్యక్రమాలన్నింటినీ వీక్షించే విధంగా ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేసి వివిధ రాజకీయ నాయకులే కాదు ఆలయ కమిటీ సభ్యులు కూడా అన్ని రామాలయాల్లో ఈ వేడుకలు ఈరోజు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రెండో భద్రాద్రిగా పేరొందిన రామాలయంతో పాటు అదే పానగల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతో పాటు సూర్యాపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, రామాలయాలు, అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పూర్తిగా ఆలయాలన్నింటిలో కూడా అక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు, అదేవిధంగా కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ధార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎల్ఈడి వాల్స్ ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న కృతువు మొత్తం ఇక్కడ భక్తులు వీక్షించే విధంగా, అంటే దాదాపుగా 500 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయం కోసం భక్తులంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ఏదైతే జరుగుతుందో, ప్రాణప్రతిష్ఠ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా భక్తులకు ఏర్పాట్లు చేశారు. భజనలు, అదేవిధంగా తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు, అక్కడ జరిగే ఏదైతే కృతువు అంటే ఆ ఘట్టం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా భక్తులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వీక్షించాలనే ఒక సదుద్దేశంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా రాముని విగ్రహాలతోటి ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లా కేంద్రంలో మనం చూసాం. దాదాపుగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాముని విగ్రహాన్ని టౌన్ మొత్తం ఊరేగింపు నిర్వహించి, అదేవిధంగా వాళ్ళంతా అంటే ఎక్కడికక్కడ కొన్ని మార్కెట్లు స్వచ్ఛందంగా, మిర్యాలగూడ గణేష్ మార్కెట్ అయితే ఏంటి, ఇలా అనేక మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్ చేసి అక్కడ వ్యాపారులే ఎల్ఈడి వాల్స్ పెట్టి భక్తులకు, అదేవిధంగా వ్యాపారులు కూడా అక్కడ జరిగే పూర్తిగా అంటే ఈ ఘట్టం ఏదైతే ఉందో బలరాముని ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట వేడుక ఏదైతే ఉందో దాన్ని అక్కడ పూర్తి స్థాయిలో వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. లైవ్ టెలికాస్ట్ అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా భక్తులు చూసే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఈ కృతువు అయిపోయిన తర్వాత అంటే ఇక్కడున్న నాయకులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం, అక్కడ కూడా మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క ఆలయ నిర్మాణం, అదేవిధంగా పూర్తి ఈ ఘట్టాన్ని మొత్తం వివరించే, అంటే దేశ విదేశాల నుంచి దాదాపు 60 దేశాల్లో ఈ యొక్క ఘట్టాన్ని లైవ్ ద్వారా వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అమెరికాతో పాటు ప్యారిస్, లండన్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక వాల్స్ ఆలయ కమిటీలు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అంటే ఇక్కడ ఒక వర్గం ప్రజలనే కాదు అన్ని వర్గాల ప్రజలకి దీన్ని వీక్షింపజేయాలి, దీన్ని చూపించాలి అనే ఒక ఏదైతే దృక్పథంతో ఈ వేడుకలు నిర్వహించడం అయితే చూస్తున్నాం. మనం చూస్తున్నాం నల్గొండ జిల్లా కేంద్రంలోని టెంపుల్లో కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిరు. అదేవిధంగా ఆ ఏర్పాట్లతో పాటు తీర్థ ప్రసాద గోష్ఠి కూడా నిర్వహించారు. అంటే మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కృతువు మొత్తం ఏ విధంగా జరిగింది, ఇక్కడ లైవ్ ద్వారా టెలికాస్ట్ అయింది, టెలికాస్ట్ ఇక్కడ భక్తులందరికీ చూపించడం జరిగింది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా జరిగింది అయోధ్య రామ మందిర భవ్య నిర్మాణ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం? ఈరోజు ఒక భవ్యమైనటువంటి ముహూర్తంలో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతర పెద్దల సమక్షంలో సుమారు 2500 మంది సాధు సంతుల ప్రత్యక్ష ఆధ్వర్యంలో, అదేవిధంగా 152 సాంప్రదాయాలను పాటించేటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలను కూడా పిలవడం జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే అంతా రామమయం జగమంతా రామమయం అంటే మనం ఒకప్పుడు సినిమాలో పాట విన్నాం, కానీ ఈరోజు అది ఎట్లా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ పానగల్లు మా స్వగ్రామం. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలవేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 10 గంటల నుండి భజన కార్యక్రమాన్ని హిందూ బంధువులందరూ కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా భక్తులు ప్రత్యక్షంగా చూశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది భక్తులకు అందరికి కూడా ఇక్కడ ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే గత 3 రోజులుగా ప్రపంచంలో ఒకే ఒక మాట, అయోధ్య రామచంద్రుడు. ఆ రామచంద్రుని యొక్క భవ్యమైనటువంటి దేవాలయం ఏదైతే నిర్మాణం పూర్తయిందో ఆ నిర్మాణంతో పాటు ఈరోజు చిరకాల వాంఛ
సుమారు 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఎదురు చూస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఒక ఆనంద సమయం ఇది. ఈరోజు ఉదయం నుంచి ఏ ఇంటికిలో చూసినా కూడా ఒక దీపావళి, ఈ ఇంట్లో ఒక పెళ్ళి అవుతుందా అన్నటువంటి వాతావరణం ఉంది. భక్తులందరికీ, హిందూ బంధువులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం కూడా మన పెద్దలు కోరిన విధంగా ప్రతి ఇంటి ముందు కనీసం 5 దీపాలు, శక్తి ఉంటే ఇంకా ఎక్కువ దీపారాధన చేసి మనం ఆ రామచంద్రమూర్తికి నివాళులు అర్పించి, ఇక భవిష్యత్తులో మనకు రాముడు ఆదర్శమూర్తి, రాముని యొక్క ఆశీస్సులతో ఈ దేశం ఇంకా అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భవ్య మందిరంలో వేంచేసినటువంటి బాలరాముణ్ణి వేడుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా అనిపించింది 500 సంవత్సరాల తర్వాత భవ్య మందిర నిర్మాణం? ఆ ఘట్టాన్ని ఇక్కడ వీక్షించడం ఆన్లైన్ ద్వారా ఎలా అనిపించింది? ఈరోజు నల్లగొండ పట్టణంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ యొక్క హిందూ బంధువులందరూ కూడా తోటి కళ్ళకు జనము అనేక మంది వచ్చి ఈ యొక్క లైవ్ షోను తిలకించడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఇన్ని సంవత్సరాల కోరిక నెరవేరిందనే కళ ప్రజలలో ఈరోజు ప్రత్యక్షంగా చూడటం వల్ల ఆ కళ నెరవేర్చిన ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అయోధ్యలో ఈ యొక్క బాలరాముడి యొక్క ప్రతిష్టను ఇప్పుడు మనం అందరం కూడా తిలకించి దీనికి ఈరోజు సాయంత్రం కూడా ప్రతి ఇంట కూడా ముందే దీపావళి పండుగ లెక్కన మన ఇంట్లో దీపాలు వెలిగించవలసిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని చూస్తే ఎలా ఉంది? ఈరోజు 500 సంవత్సరాల నుంచి మా పోరాట ఫలితంగా ఈరోజు హిందువులందరూ కూడా యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలంతా కూడా సుమారు 50 ప్రపంచ దేశాలలో కూడా అంగరంగ వైభవంగా రామచంద్ర వారి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా అయోధ్యలో భవ్య మందిర నిర్మాణంలో చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా మా నల్గొండ పట్టణంలో మా ఇండ్లలో కూడా పచ్చని తోరణాలతోటి అలంకరించుకొని ఒక పండగ వాతావరణంతో స్వామివారి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో కార్యక్రమాలు చేసుకొని ఈరోజు దేవాలయానికి వీచేసి దేవాలయంలో స్వామివారి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ఇక్కడ పానగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీక్షించడం జరిగింది. ఎంతో ఆనందకాయంగా, ఎంతో రామరాజ్య స్థాపన ఎలా ఉంటుందో ఇక ముందు కూడా ఉంటుందని రాముడి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో యావత్ భక్తజనం అంతా పులకించిపోయి కన్నుల పండగగా ఈ వేడుక జరుపుకోవడం కూడా మాకెంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. స్వామివారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మా కళ్ళతోటి మేము చూడడం కూడా మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. సో ఇది మొత్తానికి ఇక్కడే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలు చూడాలనే ఒక దృక్పథంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కేవలం భారతదేశమే కాదు, ప్రపంచం అంతటా ఉన్న హిందువులంతా మురిసే విధంగా ఈ యొక్క కృతువు నిర్వహించారని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.